కింద నుండి గాలి పీల్చుకోవాలా అంటే నాభి దగ్గర నుండి ఉదరం ఉష్ణేన చకీర ఉత్తం వాతం పిత్తం అన్నారు పెద్దలు. చెప్పు. ఇది ఆయుర్వేద ప్లాంట్. హాయ్ అండి, అంతా ఎట్లున్నారు? అందరికీ శుభోదయం. నేను ఇప్పుడు మన ఇంటికాటి నుండి అమ్మ వాళ్ళ ఇంటికాటి షార్ట్ కట్ యూజ్ చేస్తాను అనమాట. ఆ షార్ట్ కట్ ఎట్లుంటుంది తెలుసా? సో నేను ఇప్పుడు మీకు చూపించిన ఈ ప్లాంట్ అమాల్టాస్ అంటారు అనమాట. ఇది ఆయుర్వేదిక్లో చాలా ప్రామినెన్స్ ఉంటుంది దీనికి. ఇది స్కిన్, ఎక్స్పెషల్గా డైజెషన్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. ఎక్కడైనా కనపడితేగిన ఖచ్చితంగా కషాయం ఆర్ వేపర్కి యూజ్ చేసినట్టుగా అన్న యూజ్ చేసి పీల్చుకోండి, బాగుంటుంది చాలా. బుడిగి ఏం చేస్తున్నావే? నీళ్ళు పోస్తున్నావా? మంచిది పోయి. ఎందుకు బాగా చేయి ఇట్లా 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 అంట. అట్లా కాదు, నీకు జ్యోతిష్యం చెప్తాను తొందరగా చెప్తావు. నిజంగా అంటే బాగుందా? ఈరోజు మీ రాశి ఫలాలు అన్నీ ఎత్తిపోయినాయని సూచిస్తున్నాయి. పెద్దాయనా ఫ్యాన్ ఆఫ్ చేసినావు కాదమ్మా, జొల్లు గార్చుకుంటాను. చెమటమ్మా, ఫ్యాన్ ఆఫ్ చేసి మీరు పవర్ పోయింది తల్లి. చెవులో ముట్టుకుంటాను వచ్చి జ్యోతిష్యం చెప్తాది. నిద్రపోతా అంటే పో. ఫ్యాన్ ఆఫ్ చేసినారు. కరెంట్ పోయింది, ఏమో ఆఫ్ చేయలే, కరెంటే పోయింది. ఏం అట్లా గార్చుకున్నావు? జొల్లు ఎందుకు గార్చుకుంటా? ఏ జొల్లు కాదు, అది తడిసిపోయింది. మా నీకు చెప్తా చూడు, శాకాహారులకు శుభవార్త అంట. రిచ్ వైటమిన్ B12. ఇంకా జుట్టు ఉండదంట చూడు తింటే. జుట్టు ఊడదు అంటే ఉండదు అని అర్థము. నీ మనసులో మాట బయటకు వచ్చింది, నువ్వు చెప్పకున్నా. ఏం రా నిద్ర లేపి నువ్వు ఏమి చెప్పాలా? ఎలా చెవులో మొత్తుకుంటావు? ఆదివారం అర్ధరాత్రి రోజు అరిటాకు తెచ్చుకో, దాంతో తాయెత్తు కడతా. సుగిలోడా, నువ్వేమన్నా పోయి జ్యోతిష్కాలు నేర్చుకొని వచ్చినావా? బిడ్డ పుడితే వాడి పేరు గుద్దా అని పెట్టుకో. మెంటల్ చెప్పు. తలకాయ తిరుగుతుందా? నాకేంది నీకు కాదు, అది నా సామి. నేను సామి అయినాక నా దగ్గరికి ఎవరైనా వస్తే చెప్పే ఫస్ట్ డైలాగ్ ఏంది తెలుసా? ఆదివారం అర్ధరాత్రి రోజు అరిటాకు తెచ్చుకో, దాంతో తాయెత్తు కడతా. ఒకవేళ బిడ్డ పుడితే వాడి పేరు గుద్దా అని పెట్టుకో. చిచి, ఏంద్రా నీ మెంటల్ వచ్చిందా ఏమన్నా? నీ జ్యోతిష్యం పడక నీకు జ్యోతిష్యం చెప్తా. నీ చెయ్యి ఎవరు చెప్పినారు? యా చేయరా చెప్పేది? యా చేయరా? రెండు చూస్తాం తేడా. చూడాల నీకు ఒక చెయ్యి చూస్తే కుదరదు, రెండు ఎత్తిపోయి బతకాలేనా? దగ్గరికి చూడు, స్మెల్ చూసుకో, వాసన వస్తుంది. లేతే ఏం లేదు ఏమన్నా. ఇది చూడు మా, ఇదేంది మా, ఇది కోసుకొని ఇంటిదా? ఇది చూపి దగ్గరికి. నువ్వు చూడు, నువ్వు చూసుకో. ఏందిలే ఎద్దు బుస్త కొట్టినట్లు కొడతావు. मस्त शेड्स ఉన్నాయరా నీలా. అబ్బో కమల్ హాసన్ అద్దుమానమా? అన్నీ కత్తర్లే. దారిలో పోతే పేడతో కొడతారు,
వర్షాకాలంలో నడుచుకుంటూ పోతే కార్లు పోయే బుడుదంతా నీ మీద ఎగురుతుంది. నువ్వేమి చేశావు పెళ్లికి పోతే వర్షం వస్తుంది. దాంట్లో రాసినారా? పథకం ఎత్తిపోయింది. నువ్వు చేతులు చూడాల్సిన అవసరం లేదు. ఇంట్లో రాసినారా? దగ్గర ఒకటి చెప్తా, మంత్రం చెప్తా. ఉదరం ఉష్ణేన శకీల ఉత్తం వాతం పిత్తం అన్నారు పెద్దలు. నా కొడక ఏమి ఏం లేదు, సుగిల్ నా కొడుకువే నువ్వు. నీకు తెలియడం లేదు మంత్రాలు. చెప్తాను ఓలే. ఏమి ఎట్లుందిలే నీకే? ఏం వాడికి ఏం మెంటల్ గిన పట్టుకుందా? ఇట్లా చాదసంగా వదులుతాడు. చెవులో ఏంటంది అన్ని పవర్ఫుల్ మంత్రాలు చెప్తాను, నేర్చుకో. మంత్రాలు అంట నేర్చుకో, ఏం తప్పు ఉంది? నీ రాశి చెప్పు, నీ రాశి చెప్పు. నాది తులారాశి. తులారాశి. ఎప్పుడు పోయినావు నేర్చుకునేకి? తులారాశి. ఆదాయము నిల్లు, వ్యయం ఫుల్, అంటే వ్యయమంటే జోబీలు చిల్లు. సమాప్తం. తులారాశి. లే తుంగభద్రలే దుంకలను. మట్ట మధ్యాహ్నం అప్పుడు నువ్వు నాకు ఇట్లా తాగుడు మాటలు చెప్పినంత మూతి పాగల కొడతానా కొడక్క. ఏంలే మధ్యాహ్నం పడుకుందాన్ని ఇద్దరు లేపి జోబిలు కాలి అని ఏందేందో చెప్తాను దరిద్రమని. మూవీ రిలీజ్ అంటన్నా ఏమన్నా ఎమ్మకి ఇది చేస్తామా? ఏంది అగ్గిపెట్టి మంచి మూవీ అండి. అగ్గిపెట్టి మచ్చ, అది తెలుగు మూవీ రిలీజ్ అయితే హీరోయిన్ కావాలంట. చేస్తావా? అగ్గిపెట్టి మచ్చ పక్కన అగ్గిపెట్టి మచ్చ గిచ్చాను. అగ్గిపెట్టి లుచ్చాను. నువ్వు అగ్గిపెట్టి బచ్చానా? నీది తులారాశి. తులారాశి ఎట్లుందో తెలుసా? ఆదాయం నిల్లు, వ్యయం ఫుల్. అంటే వ్యయం అంటే ఖర్చు. ఖర్చు. ఆదాయం లేకుండా ఖర్చు పెడతాంది అమ్మ. జోబీలేమో చిల్లు. నాకేం జోబీలు లేవే. అంటే ఎత్తుపోయిన పథకము అని. పర్సుల్లో గిర్సుల్లో కూడా లెక్కలు ఉండవు అని. దరిద్రం నా కొడక. నేను చెప్పినట్లు చేస్తే నీకు బాగుంటుంది. దరిద్రం వెదవా. ఉగాది ఎప్పుడు నేను ఎందొచ్చిందే ఉగాది అప్పుడు? ఉగాది అప్పుడు రాశి ఫలాలు చూపించినప్పుడే చూపించినారు. ఇంకోటి తెలుసా ఎమ్మకి అంటే అవమానం ఎంత తెలుసు ఎమ్మది? దానికి ఆపోజిట్ ఏం చెప్పు? రాజపూజ్యము. రాజపూజ్యము 2 అయితే అవమానం 9. అంటే ఎట్లుంటుంది తెలుసా? రాజపూజ్యం 2 ఉంటుందంటే అవమానం 8 ఉంటుందంటే నువ్వు ఊరికే దారిలో పోతా అంటేనే కొడతారు. ఎందుకు కొడతారా? ఏం చెవులు మూపి మళ్ళా నీకు కొడతారు ఇలా చెవులు మూపి ముక్కు మూపి. నేను చెప్పిండే చేసుకుంటే బాగుపడతావమ్మా. లేదు నేను చెప్పేది నాదేం లేవు. అట్లా ఎందుకు చెప్తున్నారు? అట్లా అంతగా భయపడిస్తున్నారు. నేను చెప్పేది టెన్షన్ తీసుకోవద్దు దానికి. రోజు 2-3 సార్లు టెన్షన్ తీసుకోవద్దు దానికి. ప్రత్యామ్నాయం కూడా ఉంది మన దగ్గర. గురుబలంది. గురుబలంకి ఒకటి, ఆ తర్వాత శనేశ్వరునికి ఒకటి. మంత్రం చెప్పు. వస్తాయా మంత్రాలు? చెప్తావా? అవమానం 8 ఉండేది. నీకు ఒకటి ఉందే? పెద్ద ప్రాబ్లంలో పడిపోయినావు తెలుసా నువ్వు? ఏమి ఇట్లా భయపడిస్తున్నారు నన్ను? దొంగతనాలు అవుతాయంట. చేస్తుందా? దొంగతనాలు అవుతాయి, మర్యాదలు పోతాయి. కాదు దొంగతనాలు ఎమ్మ దగ్గర ఆదాయమే లేదు కదన్నా. ఏంటుకుంటే సామాన్లు గీమాన్లు అంతా లే చెప్తా. నేను చెప్పిండొచ్చి ముద్ర స్టెప్ నా కొడుకున్నట్టున్నాడు. దరిద్రం వెదవా. వెదవన్నారు వెదవా. మంత్రం చెప్పాలా వద్దా? వదిలే ఇట్లాంటివన్నీ భయపడించుకుంటే వదిలే ఏం వదిలే నువ్వు విన్నావు అయితే వద్దు కదా. నీ గురు మంత్రమో ఏం అవసరం లేదు కదా. నేను ఎంబీఏ అని చెప్పలే. చెప్పు అమ్మకి శ్లోకాలు. వీడికి రావేమమ్మా? వాడికి రావు అంతే. మెయిన్ నీకొచ్చా? నేను నాకు రావని ముందే చెప్పినా. నేనేం గొప్పలు చెప్పుకోలేదు మీకు. మళ్ళీ ఇది వస్తుందా? వస్తుంది. లే లోఫర్ నా కొడక, దరిద్రం నా కొడక, చెన్ని నా కొడక. మంత్రాలు చెప్పేటప్పుడు మాట్లాడితే రావు. ఏంలే ఇది వస్తుంది అని అదే మంచిగుందా? అది అందరికీ వస్తుంది. నాకు ఒకటి వస్తుందా? అర్చకుంటే మంత్రాలు చెప్తా. దేవానాంచ చెప్పు. దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం నం
నమామి బృహస్పతిం. బృహస్పతిం. ఇది గురు మంత్రం. ఇప్పుడు శనిగ్రహాన్ని చెప్తా, ఓకేనా? గాలి పీల్చుకో, కొడతారు. చక్కగా కూర్చో. ఇంకేం చక్కగా కాకుంటే వంగినానా వంకరగా? గాలి పీల్చుకో. దానికెందుకురా గాలి పీల్చుకో, ముక్కు పీల్చుకో అని గాలి పీల్చుకో, కింద నుండి గాలి పీల్చుకోవాల అంటే నాభి దగ్గర నుండి. ఇది నాభి. సొగిలి గుద్దు నా కొడుక. మాటలు మీరు మాట్లాడేది బాగుందే, పేరు గుద్దా పెట్టుకొని అది బాగుంది కదా. అదియా కింద నుంచి పీల్చుకొని బాగుందే. కింద నుంచి అంటే కడుపులో నుంచి మా ఇక్కడ దొమ్మల నుంచి పీల్చుకోకుండా కడుపు నుంచి. ఎవరైనా కడుపు నుంచి పీల్చుకుంటారు. లేదే శనిగ్రహాన్ని. ఓకే, శనిగ్రహ మంత్రం వచ్చి చక్కగా కూర్చో. ఏందిరా చక్కగా? లేకపోతే శనియుడు వచ్చి కూర్చుంటాడంట. నువ్వు నోరు మూసుకొని దరిద్రం మగదానా, దరిద్రం ఫేస్ చేసుకొని. చెప్పురా వెదవా. చక్కగా కూర్చో. ఇంకెట్లా చక్కగరా? ఏమన్నా వెనకాల దెబ్బలు కట్టుకోవాలా? ఏమి అట్లా ఊగుతానవు ఏదో దయ్యం పట్టినట్లు? నీకోసమే మంత్రసాధనతో చెప్తా, నీకు పని చేస్తుంది. నేను లోపల 3-4 సార్లు చెప్పుకుంటా నీకు. నిజంగానే నీ తులా రాసి తుల్లిపోతావు అంతే. నువ్వు తుల్లకూడదు. తుల్లినావు అనుకో తొక్కుతారు నవగ్రహాలు వచ్చి కాలు కింద కేసుకొని అట్లా గుర్తు పెట్టుకో. ఏ మంకుదా చంపుతాది నిన్ను. సరే అది చూడే. చెప్పు, ఇప్పుడు చెప్పిండే చెప్పు. చెప్పు. నీలాంజన సమాభాషం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తండ సంభూతం తం నమామి శనేశ్వరం. ఇది నువ్వు చెప్పుకోవాలి, లేదంటే అస్సాం అవుతావు. బుక్లో రాసి. లేకపోతే ఇంకోటి ఇది ఏదైనా ఈజీ మంత్రం ఇంకొకటి చెప్తా, కళ్ళు మూసుకో. అంతే. ఇది పొద్దున్న చేసుకోమా, పొద్దున సాయంత్రము, మిగతాది చెప్పిన రోజంతా అప్పుడప్పుడు. కళ్ళు మూసుకో, ధ్యాన ముద్ర లేపు. ఉదరం ఉష్ణేన శకిల ఎందుకు వస్తుందిలే? ఉత్తం వాతం పిత్తం అన్నారు పెద్దలు. ఉదరం ఉష్ణేన శకీల ఉత్తం వాతం పిత్తం అన్నారు పెద్దలు. చెప్పు. వెళ్ళిపోద్దు. నువ్వు అంత పొడుగు చెప్తే వస్తాయి చెప్తాను. నేనేమన్నా నేర్చుకున్నా పెట్టుకోమా. గిల్లి చెప్పు. గిల్లి అవి ఎన్నుకుంటాయిరా చెప్పు. మా గిల్లి బిల్లి యాక్టింగ్ చెయ్యొద్దు. చెప్పు తీసుకొని పదాలు తెంచి కొడతానా కొడక. ఏంలే లేదులే నువ్వెందుకు సింధు అన్నా. ఏంది బావి మరి అంత తిక్కలుగా అంత చెప్తావు? తులారాశి తుల్లద్దు. తుల్లినావనుకో కుళ్ళిపోతావు. ఏంది కుళ్ళిపోతావు? ఎందుకు అట్లా పూతలు కూస్తావు? చెప్తానా, నీ జాతక బలం అట్లుంది. కూస్తావు ఆంబోతు కుమ్మినట్టు కుమ్ముతారు. నువ్వు తిక్కగా చేస్తే కుమ్ముతారులే. దున్నపోతు కుమ్మినట్లు, దేవర దున్నపోతు కుమ్మినట్లు కుమ్ముతారు. నువ్వు పెద్ద దేవర పోతు, అదో చిన్న దేవర పోతు. లాస్ట్ మంత్రం చెప్తాను. నీట్ గా కూర్చో, స్ట్రైట్ కూర్చో. కళ్ళు మూసుకోవాలాగా కూర్చో. చెప్తా. దొండేలు గట్టిగా. దొండేలు అర్జెంట్ అయినప్పుడు లే. దొండేలు అంటే దొడ్డికి అర్జెంట్ అయినప్పుడు అనేది.
నాకు తెలుసులే ఏమంతా చిక్కబొట్టకట్లా కనపడతానలే నీకు. అది నీకు ఒక సామెత, పవర్ఫుల్ సామెత కోసం చెప్తాను. ఓలే రెండేళ్ళు అర్జెంట్ అయినోడు దొడ్రూమ్ బాగుందా బాగాలేదా అనేది చూడడు. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. వేరా నాకు చెప్పించేది నా కొడక. బయటికి ఎక్కడికైనా పోయినప్పుడు ఉపయోగం. నువ్వు పేపర్లతో తుడుచుకొని వస్తావు కదా పోయి. ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఆదివారం రాత్రి అరిటాకులు తెచ్చుకుంటే దాంతో తాయెత్తు కడతా. అరిటాకులతో తాళితులు ఎవరన్నా కడతారు? నేను కడతా. నా కొడక బిడ్డ పెడితే బిడ్డ పేరు గుద్దా అని పెట్టుకోవాలా నా దగ్గరకు వస్తే. లే పేరే మార్చుకోమన్నట్లా రాదా మార్చి. ఏంలే తలకాయ తిరుగుతుందా? నేనేమంటే ఏందిలే బిడ్డ కొడితే గుద్దాన్ని పెట్టుకోవాలా కొడక నీకు? ఓహో అది నేను చెప్పేది. ఇప్పుడు ఎవరైనా నా దగ్గరికి వస్తే ఫస్ట్ సామెత అంటే స్టార్టింగ్ ఇప్పుడు చూడమ్మా, ఇప్పుడు కష్టాలు ఉంటాయా అట్లా ఆదివారం రోజు అర్ధరాత్రి అరిటాకు తీసుకొని వస్తే వాళ్ళకి తాయెత్తు కడతా. తాయెత్తు కడితే వాళ్ళకి పిల్లోళ్ళు పుడితే పిల్లోళ్ళు పెట్టుకొని చెప్తాను. ఎవరన్నా పెడతారా? విన్నావాళ్ళ దేశంలో సిద్ధాన్ని పెట్టుకో. విన్నావాలే దేశంలో సిద్ధాన్ని పెట్టుకో అంటే విన్నావాలే మంకునా కొడుక చేసుకోవద్దు. చెప్పిస్తా నెక్స్ట్ జన్మలో పిల్లి వై పుట్టుక అని మళ్ళా కొడితే తెలుసా? చెప్తున్నా ఏమైతావు నువ్వు తెలుసు కదా. ఎడం చేత్తో ఇట్లా గిన్నె చెప్పించినాను అనుకో ఏమైతావు తెలుసా నువ్వు? చెప్పాలా నెక్స్ట్ జన్మలో? ఓం భీం ఫట్ అస్సాం బుస్సాం స్వాహం. అది మంచి పౌడర్ సింధు. ఎందుకు గోకుల్ శాండిల్ దేవర్సిదానా బాగుంది కదా స్మెల్. అసలు ముక్కు లేక దోక్కొద్దు, లోపలికి పోతుంది. పంది మగన్ దానా, గాడిద మగన్ దానా ఏంటో మాట్లాడినాడు తల్లి. అవేమన్నా ఎప్పుడైనా తదాస్తు దేవుళ్ళు ఉంటారు. అట్లాంటి మాట్లాడినావు నువ్వు? ఉండు అనండే మా తదాస్తు దేవతలు ఉంటారు. ఎందుకు కొట్టారు? సరే కింద భూమాత ముక్కుంటే అవన్నీ రావంట, జరగవంట. అంతే ఇట్లా ఇట్లా కిందకి మళ్ళీ అట్లే ఇంక 3 సార్లు సాష్టాంగ నమస్కారం చేసుకో. ఎదురుగా పిల్లిలు ఉంటాయి. సాష్టాంగ నమస్కారం పిల్లిలకి చేసుకుంటే నెక్స్ట్ జన్మలో పిల్లిలు పుట్టవు. పిల్లి కాకుండా కుక్కలు